కాయని ఇట్లా కోసుకొని చక్కగా కడిగేసుకుని అటు ఇటు కట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. వేసుకుని దొండకాయలు అటు ఇటు కట్ చేసినా కదా ఇట్లా రోట్లో వేసుకొని ఒక దెబ్బ ఇట్లా వేసుకోవాలి అంతే. ఇట్లా చితక్కుండా ఇట్లా కొట్టుకోవాలి. ఇట్లా 4 ఉల్లిగడ్డలు తీసి చక్కగా కచ్చపచ్చగా ఈ పల్లీలు, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర అన్ని ఉప్పు తగినంత వేసి కొద్దిగా వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి ముందు. ఇంకా ఒక టమాటా ఇప్పుడు తగినంత నూనె పోసుకోవాలి. కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. అందులో కొద్దిగానే వేసాను కాబట్టి కొంచెం ఉప్పు, పసుపు కూడా తగినంత వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇదంతా పట్టేటట్టు చక్కగా కలిపేసుకొని ఈ చక్కగా కొంచెం ఉడకాలి. పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ పల్లీలు అన్నీ వేసుకున్న పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి నూనెలో. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకొని కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోవాలి. కలుపుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ కర్రీకి. చక్కగా ఇది కడిగిన నీళ్ళు కొన్ని ఉంటే వేసేసుకున్నాను నేను. ఇందులో ఒక కారం, ఇందాక కారం వేయలేదు కదా, 2 పచ్చిమిరపకాయ అట్లా వేసిన. పచ్చిమిరపకాయ 2 చీల్ చేసుకున్నాను. ఇప్పుడు కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కారం వేసిన, బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాం. వాటర్ పోసుకోవాలి ఇందులో. చిన్న మంట మీద దగ్గర ఉడకనివ్వాలి. చిన్న మంట పెట్టేసి మూత పెట్టేయండి. ఎంతో రుచిగా ఇలా మెత్తగా అయిపోతుంది చక్కగా. ఇది రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. ఇది చాలా బాగుంటుంది. చిన్న మంట మీదే పెట్టాలి, లేకపోతే ఒక విజిల్ ఇచ్చేసిన మెత్తగా అయిపోతాయి. తర్వాత చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. అర్జెంటుగా తొందరగా అవ్వాలంటే విజిల్ పెట్టేసుకోవాలి. అట్లా కాదు చిన్న మంట మీద ఇట్లే ఉడుకుతానంటే స్టవ్లు కుండా కట్టెల పొయ్యిల మీద అట్లా వండుతారు కదా, ఇది ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. అంతేనండి, ఎంత రుచిగా. ఇక ఒకసారి తిప్పుకొని 20 నిమిషాలు అయితే మగ్గపెట్టినా మెత్తగా అయిపోయినాయి దొండకాయలు. ఇది చూసారా ఎంత బాగున్నదో, మెత్తగా అయిపోయింది. అంతేనండి, ఎంత రుచిగా దొండకాయ గుత్తి వంకాయ రెడీ.